సిబ్బందికి మరియు పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంటే నిన్నటి దినముగా శుక్రవారం రోజు ఆత్మకూరు మండలం గొద్దిన్న గ్రామం నందు సర్వే నెంబర్ 274 10 ఎకరాల భూమిని పట్టాదారుడైనటువంటి శంకర్ అనే మంచి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్తో కొలిపించినారు. కానీ ఆ భూమి రెవెన్యూ సిబ్బంది అదే భూమిని 10 ఎకరాలని 25 ఎకరాలు చేసి పట్టాలు దొంగ పట్టాలు చేసింది. ఆ భూమిలో నిజమైన రైతులు అక్కడ సాగు చేసుకొని బతికేవాళ్ళు. అందులో ఎస్సీలకు సంబంధించి శ్మశాన వాటికి ఉంది. ఆ భూమిని కూడా రెవెన్యూ సిబ్బంది పట్టా ఇచ్చినారు. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ నిజమైన రైతులు నాశనమవుతున్నారు. అదేవిధంగా ఎస్సీ కులస్తులైనటువంటి రామాంజనేయులు ఆయన కూడా మామిడి చెట్లు పెట్టుకొని సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆ భూమిని కూడా ఆయన పట్టా చేసుకున్నాడు. ఇదంతా గమనించినటువంటి పెద్దలు పోలీస్ ప్రొటెక్షన్తో అక్కడ వస్తే పోలీసులు సహకారంతో అందరూ గ్రామస్తులు కానీ ఉండే రైతులు కానీ అక్కడున్న సాగదారులకు ఇవ్వండి సార్ అనేది కూడా మొరబెట్టుకుంటే కూడా వాళ్ళు ఏం కనికరించలేదు. కానీ పోలీస్ సిబ్బంది పైనే శంకర్ మిత్రులు వాళ్ళ మనుషులు కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ మీద తప్పుదోవ పట్టించారు. సిబ్బంది సరిగా పనితీరు సరిగా లేదని రెవెన్యూ సిబ్బంది పైన పోలీస్ సిబ్బంది పైన కూడా దురుసుగా మాట్లాడినారు. మళ్ళీ గుర్తిన్న రైతులే వాళ్ళు గతంలో సాగు చేసుకుని జీవనాన్ని గడిపే భూమినే సాగు చేసుకుంటున్నారు. ఆ రైతులే హక్కుదారులుగా మేము పరిగణిస్తున్నాం. కానీ ఈ రెవెన్యూ సిబ్బంది చేతివాటంతోనే ఆ రోజుల్లో అంటే దాదాపు 2008లోనే ఆ భూమిని పట్టాగా ఇచ్చి శంకర వాళ్ళ అక్క ముత్యాలమ్మ మరియు పెద్దకు కూడా వాళ్ళకి చేయడం జరిగింది. కనీసము క్షేత్రస్థాయి పరిశీలించి రెవెన్యూ సిబ్బంది కానీ ఆ భూమిని ఎవరు సాగు చేసుకుంటున్నారు, ఎవరు అద్దులో ఉన్నారనేది కూడా పరిశీలించకుండా పోలీస్ ప్రొటెక్షన్తో రావడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే నిజమైన రైతులు నాశనమవుతున్నారు. ఎక్కడో బ్యాంకులో పెట్టుకొని బ్రతికేటోళ్ళు ఈరోజు అనంతపురంలో ఉండే వల్ల ఆ భూములను మామనుకుంటూ వస్తే ఆ గ్రామంలో కొన్నేళ్ళు తరతరాలుగా సాగు చేసుకుంటే భూములు మేము కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి రెవెన్యూ సిబ్బంది తక్షణమే గ్రామాన్ని సందర్శించి ఎవరు సాగుదారులు గుర్తించి అక్కడ మాకు ఎస్సీలకు సంబంధించి శ్మశాన వాటికి తక్షణమే మాకు ఇవ్వాలని రేపు గ్రీవెన్స్ డే కూడా కలెక్టర్ గారికి పోతున్నాం. అదేవిధంగా ఈరోజు ఒకటే చెప్తున్నాం, అన్నా శంకరన్న మీరు కూడా ఎస్సీనే, నేను కూడా ఎస్సీనే. అక్కడ ఉన్నటువంటి భూమి నీకు తెలిసిందా, నువ్వు చూసినావు. నిన్న మా పిన్నం 3 రోజుల కింద జరిగిన అక్కడే మీ స్థలంలోనే మేము పుడిచినాం. అది మా తరతరాలకు వచ్చినటువంటి భూమి కాబట్టి ఈరోజు ధైర్యంగా మేము ఖననం చేసుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా తక్షణమే ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి భూమి సాగుదారులను గుర్తించి రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ క్షేత్రస్థాయి పరిశీలించండి. అక్కడ నిజమైన రైతులను గుర్తించండి. ఊరికి అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దండి.